అది 1940 అమెరికాలోని టెన్నెసీలో ఒక క్రైస్తవ కుటుంబంలో 20వ సంతానంగా ప్రీమెచ్యూర్ కండిషన్ లో పుడుతుంది విల్మా రుడాల్ఫ్. దానితో పాటు విల్మాకు న్యూమోనియా ఇంకా స్కార్లెట్ ఫీవర్ రావటం వలన 5 సంవత్సరాల్లోనే పోలియో వచ్చింది. అందువలన డాక్టర్స్ ఆమె ఎప్పుడు బ్రేసెస్ లేకుండా నడవలేదని చెప్పారు. విల్మా వాళ్ళ తండ్రి రైల్వేలో పనిచేస్తే తల్లి ఇంటింటికి వెళ్లి ఇంటి పని చేసి పిల్లలను పోషించేది. జీవితం చాలా కష్టంగా ఉన్నా దేవుని మీద విశ్వాసం ఉంచి విల్మా కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది. నువ్వు ఖచ్చితంగా నడుస్తావని ఎంకరేజ్ చేసేది. ఆశ్చర్యకరంగా 12 వయసులో బ్రేసెస్ లేకుండా ఎవరి సహాయం లేకుండా నడిచింది. అక్కడితో ఆగకుండా హై స్కూల్లో ట్రాక్ టీమ్ జాయిన్ అయ్యి రన్నింగ్ ప్రాక్టీస్ చేసింది. 16 వయసులో విల్మా అంటే 1956 లో ఒలింపిక్ కు క్వాలిఫై అయ్యి బ్రాంజ్ మెడల్ లో గెలిచింది. 1960 లో రోమ్ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్ మెడల్ ను ఒకే ఒలింపిక్ లో సాధించిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది. చాలా మంది నడవడమే కష్టమన్నారు, కానీ ఆమె రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్ మెడల్ ను సాధించింది. అది మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవుని మీద విశ్వసించిన వాళ్ళకు ప్రతి ఒక్కటి సాధ్యమే.